మన గుడివే ఎక్కడ్రా? ఆగడ్రా బాబు, ఇంకేడో ఉన్నాడు అనుకుంటారు గురువుని వచ్చేసాను రా బాబు. ఇడిగో గురువు అంటున్నారు, నేను వచ్చేసాను. రే రే మన భద్ర శత్రువులు ఉన్నారు చూసావా, క్రైస్తవులు. ఎలా ఉండారు వారు? ఎట్టుంటారు గుడువా? రోగాలతో, చిక్కులతో, కరోనాతో పైకి పోతున్నారు గురువా. పంపిస్తున్నారా? రాగాల్లోకి తీసుకువెళ్తున్నారా? గొడవలు పెడుతున్నారా? శభాష్ రా శిశువులారా. అది అలా ఉండాలి. రే ఒకటే గుర్తు పెట్టుకోండి, ఒకటే గుర్తు పెట్టుకోండి, 3 పనులు చేయాలి మనము. 3 రే వాళ్ళు మాత్రం 3 పనులు చేయకూడదు. ఏంటిది గురువా? ప్రభువుని నమ్ముకోకూడదు, ప్రభువుని నమ్ముకోకూడదు, బైబిల్ కూడా చదవకూడదు, ప్రార్థన కూడా చేయనీయకూడదు. ఈ మూడు దీంతో పాటు రక్షణ కూడా పొందకుండా మీరు చూసుకోవాలరా. ఇదంతా ఎవరో నేను వచ్చి గురువుని చేయండిరా, మీరే చేయాలి ఈ పని అంతా. ఓకే ఆపండ్రా బాబు, అవునవునతో సరిపెడుతున్నారు, ఏ పని చేయట్లా మీరు. అక్కడేం భోజనాలకు టైం అయిపోతుంది. అవునా? ఒక మైక్ వాళ్ళకి ఏమండి. రే శిశువులు, అదిగో వస్తుంది ఒక క్రైస్తవురాలు, ప్రార్థన చేయటానికి కూర్చుంది. మీరు చేయవలసిన పని ఏం తెలుసా? ప్రార్థన చేయకుండా అభిచేయండి. రే ఎవరు వెళ్తారా ముందు? వెళ్తావా? ప్రార్థన చేయకుండా చేస్తావా? ఓ వెళ్ళిపో, గురువు నాకిని ఇచ్చేసావు. మురికి వాసన ఎక్కడెక్కడ, కుట్ర వాసన ఎక్కడెక్కడ, ఎక్కడేనా? అవునా? స్కూల్లోకి వెళ్తే మంచి బట్టలు వేసుకొస్తే, మంచి మార్కులు వస్తే, ఎగ్జామ్ బాగా రాస్తే, స్టేజ్ ఎక్కితే, బైబుల్ చదివితే, ఇంత కుళ్ళు పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఎలా ఆలకిస్తాడు? ఆలకిస్తాడు. ప్రార్థన ఆపే, లేగో పైకి లేగో. అవును, నాలో మొత్తం కుళ్ళే ఉంది. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాలో ఉన్న కుళ్ళనంతా తీసేయగలుగుతాడు. నేను ప్రార్థన చేస్తే నాలో ఉన్న కుళ్ళనంతా దేవుడు తీసేస్తాడు. ఏంద్రా నువ్వు చేసింది? ఏదో నేను చేస్తానన్నావు. ఏం చేశారు నువ్వు? చక్కగా ప్రార్థన చేస్తుంది, మళ్ళీ మాకు రిచే. ఇంకెవరన్నా సరా? మైకి తీసుకోరా గురువా. నేను వస్తాను గురువా. నువ్వన్నా ధరించి చేస్తా చేయవా? చేస్తానులే గురువా. చూడు నీ ప్రతాపం చూపించు. ఓసేయ్, నీ వల్ల ఏం కాదు కదే, నువ్వేం చేయలేవు కదే. నీకెట్ట కాదు, పాట రూపంలో చేస్తే బాగా కనపడుతుంది. ప్రియమైన యేసయ్యా. ఒరే నాయనా, ఏంద్రదే నా గుండు జల్లు అంతరా బాబు. వాళ్ళకి అలవాటు, నాకు
పొరపాటు నాయను గురువా. ఏసై మాట తీసుకురా బాకరా బాబు, నా గుండె కదిలిపోయిందిరా బాబు, నా కాళ్ళు వణికిపోతున్నాయి నాయన. ఇదిగో అందరికీ అది అలవాటు, నాకు పొరపాటు. అది మాత్రం పొరపాటు కూడా రానిపారు బాబు. వాళ్ళు ఏదో పాడుతున్నారు, నువ్వు కూడా అదే వెళ్తా. ప్రియమైన వెస్టయ్యా, వెస్ట్కే రూపమా, వెస్ట్కా యహా. లేగో ప్రార్థన ఆపే, లేగో. అవును, నేను వేస్ట్ నువ్వా ఆపేసా చూసావా? చేశాను. అయినా దేవుడు నేను ఏం చేసినా కానీ దేవుడు నన్ను క్షమిస్తాడు. నేను ప్రార్థన చేస్తా. ఏయ్, ఏం చేసేవారు నువ్వు? చిన్నది పిలుస్తుంది, చిన్నది పిలుస్తుంది, ఏయ్, నేను వెళ్తా. ఆడేదో వాళ్ళ కాదు, నేను వీరుణ్ణి, నేను సూర్యుణ్ణి, నేను చేసేస్తా, నేను ఆడ నువ్వు. రే ఇంకెవరిని వెళ్తారా? గురువా నేను వెళ్తా గురువా. ఊరే సూత్తానికి కూర్చున్నావు, బక్క పీసేలు ఉండవు. ఆ అమ్మాయి ఊదిందంటే పడిపోతావు. నువ్వు ఏం చేస్తావు? వెళ్ళే వెళ్తా గురువా. వెళ్తావా? చేసేస్తా, పడేసేస్తావా? ప్రార్థన చేస్తావా? సరే వెళ్ళు. వేస్ట్, నీ ఒళ్ళంతా రోగమే కదా, నీ అది ఒళ్ళంతా నేనే కదా పంపించింది. చచ్చిపో, చచ్చిపో. అవును, నా ఒళ్ళంతా రోగమే ఉంది. నేను ఎన్ని రోగాలు ఉన్నాయో నా ఒంట్లో. నేను ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నాకు ఏ రోగం తగ్గట్లేదు. కానీ దేవుడికి ప్రార్థన చేసుకుంటే నా రోగం అంతా తగ్గిపోయింది. నేను ప్రార్థన చేసుకుంటా. ఓరి నాయనా, గురువా వద్దు గురువా, ఒరే గురువా వద్దు గురువా. నేను సన్నగా ఉండగానే నేను నెంబర్ 1 ఏదో చేసేస్తానన్నావు కదా, వద్దు గురువా. ఏం చేసేవారు నువ్వా? రే ఇక్కడ గురువు, గురువా ఇక్కడ గురువు ఉన్నాడు రా. నేను చూసి గురువా అవన్నీ నువ్వు చేయనన్నావుగా గురువా. శిశువుల వల్ల కాబట్టి నేను ఏం చేస్తా మరి తప్పదా? నేను చేస్తాడు. సర్లేండి. జూలాలి 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 జూలాలి. రే పిచ్చోళ్ళారా, చిన్నపిల్లప్పటి నుంచి నేను పడుకోబెడుతున్నారా చూసావా? ఊరి దీంద్రా మీరు కూడా పడుకుని. అబ్బా మహానుభావుడు అండి, నటులకే నెంబర్ 1 అండి. అబ్బా చూసారా, ఈడు ఏకంగా నుంచునే నిద్రపోతున్నాడు. అరే అబ్బా గురువా, ఏంటి అది? నువ్వు వాడిన పాటకు పడుకోవాలని నుంచుని పడుకోవాలో తెలియలేదు గురువా. అందుకే నించుని పాడుకోరా అడ్డగాడిదా. సరే ఆకలి అవుతలేదంటరా? అబ్బా అబ్బా అమ్మా, దాన్ని బట్టి జరారా నేను పడుకుంటా. అబ్బా మా సాతాను నిన్ను బాగా శోధిస్తున్నాడని నాకు బయలుపరిచాడు. నువ్వు ప్రార్థన చేసుకో, రక్షణ పొందు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నిన్ను బలపరుస్తాడు. సరే అమ్మగారు. అవును, సాతాను నన్ను ఎంతగానో శోధిస్తున్నాడు. నేను రక్షణ తీసుకుంటే ఆ సాతాను నన్ను ఏమీ చేయలేదు. నేను రక్షణ తీసుకుంటాను. ఇప్పుడే వెళ్ళి రక్షణ తీసుకుంటా. నాయను ఈ అమ్మాయి రక్షణ కూడా వెళ్ళిపోతుంది. ఎదవలేమో దెయ్యాలా వీళ్ళు కుంభకర్లు నిద్రపోతున్నారు. ఓరే లేకమంటారు, ఓరే లేకమంటారు, ఓరే లేకమంటారు. ఓరే అసలు మీకు ఏమన్ రే అసలు మీకు రే ఎవడోడు తన్నింది? ఎవడు? రే నేను గురువుని రా. గురువా గురువా నువ్వా? గురువా. ఎందుకు తన్నావు గురువా? మేమైతే చెడగొడతాకి ప్రయత్నం కూడా చేసాం. నువ్వైతే ఏకంగా రక్షణ పొందడానికే చేసావు, రక్షణ పొందేదట్టు. సరే ఆమె నిద్రపోయింది అనుకో విశ్వాసి, మీరెందుకు నిద్రపోయారా? మీరు పాడే పాటకి నిద్ర వచ్చేసింది గురువా. ఏ అంత బాగుంటుంది నా నిద్ర. అవును గురువా. అందుకనే చర్చిల్లో అందరినీ నిద్ర ముంచుతున్నా నేను. అవును గురువా. వాక్యం ఎన్నేయకోకుండా. అవును ఒరే, గురువా. మీరు సరేలే గాని అందరూ నిద్రపోతున్నారు కానీ ఆ అమ్మాయి రక్షణకు కూడా వెళ్ళిపోయిందిరా బాబు. నవ్వుతావేంద్ర అట్టకు?
ఆకలి అవ్వట్లేదంట, నాకు ఆకలి అవుతుంది. ఏం చేస్తాం గురువా? ఏం చేద్దాంరా? గురువా మరి మీరు కూడా నిద్రపోయారుగా మీరు పాడిన పాటకి. ఏం చేస్తా, మీరు అంత నిద్రపోదు. గురువా అదిగో ఆడెవడో ప్రార్థన చేస్తున్నాడు, వెళ్దాం పద. ఒరి బాబు ఇక వద్దురా నాయన, మన సంతకం మనం పోదాం మండ్రే బాబు, ఇక సర్దుకుందాం మండ్రు. వీళ్ళు మనం ఆడినట్లేరు బాబు. ఆ అమ్మాయి రక్షణ కూడా వెళ్ళిపోయింది, ఇక సెలవు తీసుకుందాం. ఆమె హల్లెలూయా. చిన్న స్కిట్టు దేవుడు దీవించును గాక. ఆమె హల్లెలూయా. మరి సాతాను శోధించినప్పుడు మరలా దేవుని యందు విశ్వాసం కలిగి ప్రార్థన చేసి మరలా మేలు పొందుకుని రక్షణలోకి నడిచింది. చిన్న స్కిట్టు దేవుడు దీవించును గాక. ఆమె ఈ యొక్క సమయాన్ని మరి అయ్యగారికి అప్పచెబుదాం. చాలా సంతోషం. దేవుని యొక్క మహాకృప చేత, కనికరము చేత ఈ చిన్న గిఫ్ట్ మరి నటన చేయడానికి ప్రభు ఇచ్చిన కృప. వాక్యానికి జ్ఞాపకం చేసుకుందాం. హబక్కు గ్రంథము